1988 నవంబర్ 5న ప్రేమ్ కోహ్లీ, సరోజ్ కోహ్లీ దంపతులకు ఢిల్లీలో ఒక పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీకి ఒక అన్నయ్య వికాస్, అక్క భావన ఉన్నారు. కోహ్లీ నాన్నగారు ఒక క్రిమినల్ లాయర్. కోహ్లీకి 3 సంవత్సరాల వయసున్నప్పుడే బ్యాట్ పట్టుకున్నాడు. బంతిని వాళ్ళ నాన్నకి చూపించి బౌలింగ్ చేయమని అడిగాడు. ఆ రోజు నుండి కోహ్లీ బ్యాట్ వదలలేదు. కోహ్లీ కుటుంబం ఢిల్లీలో ఉన్న ఉత్తమ్ నగర్ లో ఉండేవారు. కోహ్లీ విశాల్ భారత్ పబ్లిక్ స్కూలులో చదువుకున్నాడు. స్కూల్లో చదువుకుంటూనే సాయంత్రం పూట క్రికెట్ ఆడేవారు. కోహ్లీ వీధుల్లో ఉన్న తన తోటి ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడడం అంటే బాగా ఇష్టపడేవాడు. వారితో క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు కోహ్లీ ఆటని గమనించేవారు. కొడుకు బాగానే ఆడుతున్నాడు అనుకునేవారు. ఇరుగు పొరుగు వారు కూడా కోహ్లీ ఆటని గమనించి, మీ అబ్బాయి క్రికెట్ చాలా బాగా ఆడుతున్నాడు, ఎక్కడైనా శిక్షణ ఇప్పించండి, ఈ గల్లీలో ఆడి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని వాళ్ళ నాన్నగారికి సలహాలు చెప్పేవారు. ఆయనకి కూడా ఆ సలహాలు నచ్చాయి. అదే సమయంలో అంటే 1998లో రాజ్ కుమార్ శర్మ గారు వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ స్థాపించారు. అక్కడికి 9 సంవత్సరాల వయసున్న కోహ్లీని తీసుకుని వాళ్ళ నాన్నగారు వెళ్లారు. రాజ్ కుమార్ శర్మ గారు కోహ్లీని పరీక్షించి అకాడమీ ఫస్ట్ బ్యాచ్ లో చేర్చుకున్నారు. అకాడమీలో కోహ్లీ ఎప్పుడు హుషారుగా ఆడుతుండేవారు. అతని ఎనర్జీకి శర్మ గారు ఆశ్చర్యపోయేవారు. అదే సమయంలో మరో కోచ్ సుమిత్ డోగ్రా గారి అకాడమీలో కూడా క్రికెట్ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తుండేవారు. కోహ్లీ ఎలా క్రికెట్ ఆడేవారంటే, ఇక ఆడింది చాలు, ఇంటికి వెళ్ళు అని ఎన్నోసార్లు చెప్పాక అప్పుడు ఇంటికి వెళ్లేవాడట. అలా ప్రతిసారి జరిగేది. కోహ్లీ తన యాటిట్యూడ్ తో అందరిని ఆకట్టుకునేవారు. ఎలాంటి ప్లేస్ లోనైనా బ్యాటింగ్ ఆడడానికి సిద్ధంగా ఉండేవాడు. అకాడమీ దూరంగా ఉంటుందని 9వ తరగతి నుండి పశ్చిమ విహార్ లో ఉన్న సేవియర్ కాన్వెంట్ లో చేర్పించారు. అక్కడ నుండి స్కూల్ అయిపోగానే రోజు నేరుగా అకాడమీకి వెళ్లి ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేసేవారు. అతని డెడికేషన్, క్రికెట్ మీద ప్యాషన్ వలన 2002 అక్టోబర్ లో అండర్ 15 టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. ఆ జట్టు తరపున 2002-2003లో పోలీ ఉమిగ్రా టోర్నమెంట్ మొదటిసారి ఆడారు. ఈ టోర్నమెంట్ లో ఒక్కొక్క ఇన్నింగ్స్ లో 34.4 సగటున 172 పరుగులు చేశాడు. అప్పుడే అతనిలోని నాయకత్వ లక్షణాలు నచ్చి 2003-2004 ఉమిరిగర్ ట్రోఫీకి ఆడినప్పుడు టీం కెప్టెన్ చేశారు. ఆ టోర్నమెంట్ లో యావరేజ్ 78తో 390 పరుగులు చేశాడు. ఈ 5 ఇన్నింగ్స్ లో 2 సెంచరీలు, 2 50లు ఉన్నాయి. 2003-2004 చివరిలో విజయ్ మర్చెంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్ 17 టీమ్ కి మళ్లీ ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ లో 4 మ్యాచెస్ ఆడాడు. అందులో 2 సెంచరీలు, ఒక 250 హై స్కోరు చేసి మొత్తం 470 పరుగులు సాధించాడు. దాంతో అండర్ 17 టీం విజయ్ మర్చెంట్ ట్రోఫీని గెలుచుకుంది. మళ్లీ 2004-2005లో విజయ్ మర్చెంట్ ట్రోఫీ టోర్నమెంట్ ఆడాడు. ఇందులో మొత్తం 7 ఇన్నింగ్స్ కి 2 సెంచరీలతో 757 పరుగులు సాధించాడు. ఇవన్నీ చూసి 2006 ఫిబ్రవరిలో మొదటిసారి ఢిల్లీ తరపున లిస్ట్ లో చేర్చారు. కానీ ఆ మ్యాచ్ లో సర్వీస్ చేయలేకపోయాడు. 2006 జూలైలో ఇంగ్లాండ్ టూర్ లో అండర్ 19 జట్టుకి కోహ్లీని ఎంపిక చేశారు. అండర్ 19 తరపున 3 మ్యాచ్లు ఆడి 105 యావరేజ్ స్కోర్ చేశాడు. అప్పటి వరకు ఇంగ్లాండ్ పిచ్ల మీద మన వాళ్ళు ఆడడానికి చాలా ఇబ్బందులు పడేవారు. కానీ కోహ్లీ మాత్రం సొంత గడ్డ మీద ఆడినట్లే ఆడాడు. దాంతో భారత్ అండర్ 19 జట్టులో విజయం సాధించింది. అలాగే అండర్ 19 తరపున 3 టెస్ట్ మ్యాచ్లు ఆడి 49 స్కోర్ చేసి జట్టుని విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్ లో అండర్ 19 జట్టు 2 సిరీస్లలో విజయం సాధించింది. కోహ్లీ ఆట తీరికి అండర్ 19 కోచ్ లాల్ చంద్ రాజ్పుట్ బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఆ సమయంలో కోచ్ మాట్లాడుతూ, కోహ్లీ చాలా స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్ తో ఆడుతున్నాడు, ఇతను భవిష్యత్తులో మంచి క్రికెటర్ అవుతాడు అని అప్పుడే పొగిడాడు. 2006 సెప్టెంబర్ లో పాకిస్తాన్ టూర్ లో అండర్ 19 తరపున సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు 58 యావరేజ్ తో టెస్ట్ సిరీస్ ఆడాడు. అలాగే 41.66 యావరేజ్ తో వన్డే మ్యాచెస్ ఆడారు. అదే సమయంలో ఒక పక్క తన తండ్రి చేసిన వ్యాపారాలు నష్టాల పాలవ్వడం, అద్దె ఇంట్లోకి మారడం, ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడం జరిగింది. అయినా కూడా కోహ్లీ ఆ బాధలన్నీ ఇంటి దగ్గరే మర్చిపోయేవాడు. గ్రౌండ్ కి వస్తే బ్యాట్ తప్ప మరేమీ గుర్తుకు వచ్చేది కాదు. 2006 నవంబర్ లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో మొదటిసారి సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు తమిళనాడుపై ఆడారు. ఆ ఇన్నింగ్స్ లో 10 పరుగులు మాత్రమే చేశాడు. 2006 డిసెంబర్ 17 రంజీ ట్రోఫీలో
ఢిల్లీకి కర్ణాటకకు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీ దాదాపు ఓడిపోయే పరిస్థితిలో ఉంది. అప్పుడు కోహ్లీ రంగంలోకి దిగాడు. ఆ రోజు ఆట ముగిసింది. ఆ తర్వాత రోజు ఉదయం 3 గంటలకు తండ్రి మరణించాడని గుండె పగిలే వార్త తెలిసింది. కానీ తను బ్యాటింగ్ చేయకుండా వెళ్లిపోతే ఢిల్లీ ఓడిపోతుంది. తనని అల్లారముద్దుగా పెంచిన తండ్రి మరణం మరోపక్క బాధించింది. ఈ బాధలన్నీ 18 ఏళ్ల కోహ్లీ ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే ఉండిపోయాడు. తండ్రికి ఘనమైన నివాళి ఇవ్వాలనుకున్నాడు. బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకే దిగాడు. అతనికి ఒకటే గుర్తుంది, తన తండ్రి ఆత్మ శాంతించడానికి ఢిల్లీ గెలవాలి. తన సంకల్పం నిజమైంది. ఆ మ్యాచ్ లో 90 పరుగులు చేసి ఢిల్లీ విజయానికి తొలిమెట్టు అయ్యాడు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లి ఘనమైన నివాళి ఇచ్చాడు. ఈ ఒక్క సంఘటన చాలు కోహ్లీ మనోధైర్యానికి, పట్టుదలకు అద్దం పడుతుంది. ఈ ఒక్క సంఘటన చాలు యూత్ తలుచుకుంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ఏమైనా చేయొచ్చు అని నిరూపించుకోవడానికి. ఈ ఒక్క సంఘటన చాలు కోహ్లీని అభినందించడానికి, అభిమానించడానికి. మరుసటి రోజు బాధపడుతూ ఒక బెంచ్ మీద కూర్చున్నాడు. కానీ అలా కూర్చుంటే తన తండ్రి క్షమిస్తాడా? అలాంటివి తన తండ్రికి నచ్చదు అనుకున్నాడు. భగవంతుడిచ్చే ప్రతి నిమిషాన్ని మనం కర్తవ్యానికే వినియోగించాలి, కానీ ఇలా బాధపడుతూ ఉండకూడదు అనుకున్నాడు. తన తండ్రి ఎప్పుడూ తనని ఒక గొప్ప క్రికెటర్ గా అవ్వాలనుకునేవారు. అందుకు తను ప్రయత్నం చేయాలి అని తన మనసులోనే తను అనుకొని ఆ సీజన్ లో మొత్తం 6 మ్యాచ్లు ఆడి 257 పరుగులు చేశారు. 2007 ఏప్రిల్లో మొదటిసారి 2020లో ఆడారు. 35.80 యావరేజ్ తో 179 పరుగులు చేశాడు. 2008 మలేషియాలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ కి భారత్ తరపున కోహ్లీ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆ సిరీస్ లో వెస్టిండీస్ లో ఆడి 100 పరుగులు చేసి మొత్తం 6 మ్యాచ్లలో 47 యావరేజ్ తో 235 పరుగులు సాధించి విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్ లో ఎటువంటి బౌలింగ్ నైనా యుక్తికరమైన మార్పులతో అతను బ్యాటింగ్ చేశాడు. అప్పుడే అతను ఆడే క్రికెట్ విధానానికి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఐపీఎల్ ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు $30,000 కోహ్లీతో ఒప్పందం కుదుర్చుకుంది. అదే సంవత్సరం అంటే 2008లోనే ఇండియా టీం కి సెలెక్ట్ అయ్యారు. ఏ కల అయితే కన్నాడో ఆ కల నెరవేరింది. కోహ్లీ తన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ని శ్రీలంకపై ఆడాడు. ఆ మ్యాచ్ లో సచిన్, సెహ్వాగులు గాయాల కారణంగా రాలేకపోవడంతో కోహ్లీ ఓపెనర్ గా దిగాడు. ఆ మ్యాచ్ లో తన ప్రతిభను కనబరిచాడు. 2009లో వెస్టిండీస్ తో ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నారు. కోహ్లీ తన టెస్ట్ కెరీర్ ని ఆస్ట్రేలియాలో 2011లో మొదలు పెట్టారు. 2012లో ఇండియన్ టీమ్ కి వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యి పాకిస్తాన్ పై 183 పరుగులు చేసి లారా పేరు మీదున్న రికార్డ్ ని చెరిపేశాడు. 2013లో వెస్టిండీస్ ముక్కోనపు సిరీస్ లో మొదటిసారి ఆడారు. ధోనీకి గాయం అవడంతో కోహ్లీ కెప్టెన్ బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. అయితే మొదటి మ్యాచ్ ఓడిపోయారు. రెండవ మ్యాచ్ మాత్రం 102 పరుగులు చేసి భారత జట్టుకి విజయాన్ని అందించాడు. 2013లో సీనియర్స్ అందరికీ విశ్రాంతి ఇచ్చి కోహ్లీని పూర్తి స్థాయి కెప్టెన్ గా చేసి 5 మ్యాచ్ల వన్డే ఇంటర్నేషనల్ కి జింబాబ్వే పంపించారు. ఈ సిరీస్ ని కోహ్లీ టీం 5-0 తేడాతో విజయం అందుకుంది. 2014లో ఐసీసీ వరల్డ్ టీ20కి ధోని నాయకత్వం వహించగా కోహ్లీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఈ టోర్నమెంట్ లో కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. ధోని గాయాల నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో 2014 డిసెంబర్లో జరిగిన ఆస్ట్రేలియా టూర్ లో కోహ్లీని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ గా నియమించారు. టెస్ట్ లో మొదటిసారి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి 100 పరుగులు సాధించిన 4వ భారతీయ క్రికెటర్ గా రికార్డులు సృష్టించాడు. రెండవ టెస్ట్ లో ధోని కెప్టెన్ గా వచ్చారు. మూడవ టెస్ట్ లో ధోని సంచలనాత్మక నిర్ణయం తీసుకుని తాను టెస్టుల నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించడంతో కోహ్లీకి పర్మనెంట్ గా కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే 2017 ధోని వన్డే ఇంటర్నేషనల్ అండ్ టీ20 కెప్టెన్ పదవుల నుండి తప్పుకున్నట్లు ప్రకటించడంతో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే అతను కనబరిచే అద్భుతమైన ఆట తీరు అతనిని సచిన్ అంతటి వారిని చేసింది. వన్డేలో అత్యధిక వేగంగా 1000 పరుగులు సాధించిన మొదటి ఇండియన్ క్రికెటర్ గా, ప్రపంచంలో అత్యధిక వేగంగా 10,000 పరుగులు సాధించిన క్రికెటర్ గా, ప్రపంచంలోని అత్యధిక వేగంగా 35 సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ గా, టెస్ట్ లో, వన్డేలో, టీ20లో 3 ఫార్మాట్లలో 50కి పైగా యావరేజ్ ఉన్న ఏకైక వరల్డ్ బ్యాట్స్మెన్ గా రికార్డులు క్రియేట్ చేశాడు, చేస్తూనే ఉన్నాడు.
క్రికెట్ లో అతను చూపించిన ప్రతిభకు భారత ప్రభుత్వం 2013లో అర్జున అవార్డు, 2017లో పద్మశ్రీ అవార్డు, 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్నతో పాటు సర్ గర్ఫీల్డ్ సోబెర్స్ ట్రోఫీ, ఐసీసీ ఓడి ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్ 3, ఐసీసీ టెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్ 1, ఐసీసీ ఓడి టీమ్ ఆఫ్ ది ఇయర్ 6, ఐసీసీ స్పిట్ ఆఫ్ క్రికెట్ 2019 1, పోలి ఉమ్రిగర్ అవార్డు ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 5, విస్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అవార్డు 3, సీట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 3, బర్మీ ఆర్మీ ఫర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ వంటి ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు అందుకున్నాడు. విరాట్ కోహ్లీ సినీ నటి అనుష్క శర్మను చాలా కాలంగా ప్రేమించి 2017లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.